ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కదా, అసలు మీరు ఏం పని చేస్తున్నారు, అసలు నీకు పని వచ్చా రాదా అనే విధంగా కూడా మాట్లాడాడంట. అసలు ఆయన అంత సీరియస్ అవ్వడానికి కారణాలు ఏంటి? చాలా జరిగాయి కదా. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం అంత సీరియస్ అవుతున్నాడంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రాంగ్ ఉంటది రీజన్. సో ఇప్పుడు చూసుకుంటే నిన్న కలెక్టర్ల సదస్సులు అయితే ఆయన పాల్గొన్నాడు, అక్కడ అందరితోని మాట్లాడాడు. సో అధికారులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ముఖ్యంగా మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అయితే అన్ని అప్పులు పెట్టుకొని కూడా మేము రాష్ట్రాన్ని సుస్థిర పాలన కోసం ఇంకా పాటుపడుతూనే ఉన్నాం. ఏ విధంగా అప్పులని తీర్చాలి, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఇప్పటికీ మేము ఆలోచిస్తుంటే మీ అధికారులందరూ కూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా ఉంటున్నారు, ఏది కూడా పట్టించుకోవడం లేదు. అండ్ పెట్రోల్ లో కూడా అసలు ఎక్కడ చూసినా కూడా కల్తీలు జరుగుతున్నాయి. స్వయంగా నాదెండ్ల మనోహరే వెళ్ళి అక్కడ దాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇంకా ఏం చేస్తున్నారు. అండ్ ఇది ఒక్కటే కాకుండా స్మగ్లింగ్ విషయంలో కూడా ఇప్పుడు ఇంతమంది అధికారులు మేము మన కూటమి ప్రభుత్వం వచ్చింది ఎక్కడ కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు స్మగ్లింగ్ ఆపేస్తున్నారు, పవన్ కళ్యాణ్ దీనికి పాటుపడుతున్నారు, చాలా చోట్ల మేము చెప్పుకున్నాం. కానీ ఇంకా కూడా జరుగుతుంది. ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, ఎంతమంది వాటి గురించి ఆలోచిస్తున్నా, ఎంతమంది వాటిని పర్యవేక్షిస్తున్నా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది? మీ అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారు? మంత్రి స్వయంగా వెళ్ళి సీజ్ చేస్తుంటే మీ అధికారులు మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఎక్కడైనా కూడా డైరెక్ట్ మినిస్టర్ దగ్గరికి ఏ విషయం వెళ్ళదు, కింద అధికారుల దగ్గరకు వస్తుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో అటు మినిస్టర్ల దగ్గరికి వెళ్లకుండా చాలా అక్రమాలు ఆగిపోయాయి. అండ్ పేర్లు మాత్రం ఆ మినిస్టర్ల పేర్లు ఇప్పుడు అదే చెప్తున్నాడు. గత ప్రభుత్వంలో ఏదైతే మీరు సైలెంట్ గా ఉండి ఇన్ని కోట్ల అప్పయ్యే వరకు ఉన్నారు, వాళ్ళు ఏది చెప్పినా కూడా ఓకే సైలెంట్, ఓకే వాళ్ళు ఏంది అక్రమాలు చేసిరేడా, ఓకే కల్తీ చేసిరు, ఓకే వీరు అక్రమ రవాణా చేస్తున్నారు, ఓకే ఇట్లా సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ఇన్ని కోట్ల అప్పు అయింది. రాష్ట్రం మొత్తం కూడా అసలు ఎంతవరకు అంటే మన రాష్ట్రం ఎట్లా ఉండాలంటే వేరే రాష్ట్రం చూసి అరే ఈ రాష్ట్రం అంటే ఇట్లా ఉండాలిరా అని అనుకోవాలి, కానీ ఇప్పుడు రాష్ట్రం అంటే ఎట్లా ఉండొద్దు అనే దానికి మన రాష్ట్రాన్ని నిదర్శనంగా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి మనం చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాము, కలెక్టర్ కి ఏదైనా ఆపే సత్తా ఉంటది. అది ఆఖరికి మినిస్టర్ అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇన్ కేస్ ఆయన సైన్ పెట్టి అన్నామంటే ఇంకా అక్కడ కథం. అట్లా కాకుండా ఇప్పుడు కలెక్టర్ల దగ్గరనే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోకల్ లెవెల్లో ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయి, ఏవి అక్రమ రవాణా జరుగుతుంది, ఎక్కడ కలిసి జరుగుతుందని ఖచ్చితంగా ముందు తెలుసుకోవాల్సింది ఎవరు? కలెక్టర్లు మాత్రమే, అధికారులు మాత్రమే. వీళ్ళు తెలుసుకొని ఒకవేళ వీళ్ళ వల్ల సాల్వ్ చేయడానికి కాలేదనుకో అప్పుడు మినిస్టర్ దగ్గరికి, మంత్రి దగ్గరికి, మిగతా పై అధికారుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ స్వయంగా వాళ్ళే వచ్చి కూడా రంగంలోకి దిగి వాటి మీద చర్యలు తీసుకుంటుంటే వీళ్ళు మాత్రం ఇంకా సైలెంట్ గా. అంటే ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాం నుంచి ఇంకా వాళ్ళ ఆ మచ్చలు ఇంకా పోలేవు, వీళ్ళకి అట్లనే ఉన్నాయి. సో అవి అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది తెలుసా, వాళ్ళని అనలేము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫుడ్ని నేను నీకు డైలీ పెట్టి నేను నీకు ఒక అడిక్షన్ లాగా ఇస్తా, నేను నువ్వు ఆ తర్వాత రోజు నేను పెట్టకపోతే నీకు ఎట్లా ఉంటది, అమ్మా ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి అన్నట్టు ఉంటది. ఇప్పుడు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నదంటే తప్పేం లేదు, ఎందుకంటే ఆయన మొన్న వెళ్ళి సీజ్ చేసినప్పటికైనా కొంచెం అన్న ఎవరో ఒకరు భయపడ్డారంటే లేదు, ఇంకా జరిగేటి జరుగుతూనే ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం అంటే నువ్వు సీజ్ చేసినా సరే ఇంకెవరు సీజ్ చేసినా సరే వెనకాల ఏదో సపోర్ట్ ఉంది వాళ్ళకి, ఎవరో పెద్ద తలకాయ ఉంటే ఇంత ధైర్యంగా చేస్తారు. అది ఎవరు ఏంటని తొందరగా కనిపెడితే మాత్రం దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చినమాట. ఇప్పటి నుంచైనా మీరు సరిగ్గా పనిచేయకపోతే, ఎవరైనా ఇట్లాంటి వాటిని అక్రమాలని అడ్డుకోకపోతే ఇప్పటి నుంచి మాత్రం మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అనే విధంగా అందరూ కూడా హెచ్చరికలు జారీ చేశాం. సో మరి ఇప్పటి నుంచి అన్న ఇట్లాంటివి జరగకుండా ఆపుతారా లేదా స్వయంగా మళ్ళీ వాళ్ళే వచ్చి వీళ్ళనందరినీ సీజ్ చేస్తారా చూద్దాం.